దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు. సృష్టి చివరిలో దేవుడు మనిషిని సృష్టించి వారితో కలిసి జీవించారు. కానీ మొదటి మనుషులు ఆదము మరియు అవ్వ సాతానుచే శోధింపబడి నిషేధింపబడిన ఫలాన్ని తిని ఆ ద్వారా పాపం ప్రపంచంలోనికి ప్రవేశించింది. నోవా కాలంలో ఒక గొప్ప జలప్రళయం సంభవించింది. అది భూమికి గొప్ప విపత్తును తెచ్చింది. సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహాముని పిలిచి అతడిని దేశాలకు తండ్రి అవుతాడని వాగ్దానం చేశారు. తదనుగుణంగా దేవుడు అతనికి ఇసహాకుని ఇచ్చారు. ఇసహాకు కుమారుడు యాకోబు అని పిలువబడిన కుమారుడిని ఇచ్చారు. యాకోబుకు 12 మంది కుమారులు. అతనికి ఇష్టమైన కొడుకు యోసేపు అని పిలువబడింది. అతడు తరువాత ఐగుప్తు దేశానికి పాలకుడు అయ్యాడు. యాకోబు కుటుంబాన్ని మరియు ఐగుప్తు దేశాన్ని పెద్ద కరువు నుంచి రక్షించుటకు దేవుడు యోసేపును వారికి ముందుగా ఐగుప్తు దేశానికి పంపించాడు. సంవత్సరాల తరువాత ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు పాలనలో బానిసలుగా పడిపోయారు. ఐగుప్తులోని బానిసత్వం నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడు మోషే అని ఒక ప్రవక్తని ఎన్నుకున్నాడు. మోషే వారసుడు జోషువా ప్రవక్త. ఇతను ప్రజలను కానాను దేశానికి నడిపించాడు. జోషువా తరువాత యోధుల అధికారం చేపట్టారు. వారు ఇశ్రాయేలు కోసం పోరాడిన దెబోరా, గిదెయోన్, సాంసన్ మొదలైన వారు. కానీ ప్రజలు రాజు పరిపాలన కోసం మొరపెట్టు ఉన్నారు. దాని ప్రకారం దేవుడు సౌలు, దావీదు, సొలొమోను రాజులుగా చేశారు. అయినప్పటికీ దేశాల మధ్య విభజనము జరిగాయి. దాని ఫలితంగా ఇశ్రాయేలు విభజించబడింది మరియు ప్రజలు దేవుని నుండి వేరు చేయబడ్డారు. ఏలియా, యేసయ్యా, మీకా, ఇర్మియా, ఎజెకియేల్ వంటి ప్రవక్తలు తమ ప్రవచనాల ద్వారా దేవుని ప్రజలను దేవునికి దగ్గరగా తీసుకురావటానికి ప్రయత్నించారు. కానీ ప్రజలు వారి హెచ్చరికలను పట్టించుకొనలేదు. ఇశ్రాయేలు దేశం విదేశీ దేశాలచే ఆక్రమించబడింది. ప్రజలు అసీరియా మరియు బాబిలోనియా దాసులుగా, బానిసులుగా తీసుకువెళ్లారు. జెరూసలేం ఆలయాన్ని నాశనం చేశారు. కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ప్రవాసము తర్వాత ప్రజలు ఎజ్రా మరియు నెహమ్యా నాయకత్వంలో తమ స్వదేశానికి తిరిగి వచ్చారు. వారు ఆలయాన్ని పునరుద్ధరించారు. తరువాత ఇశ్రాయేలు పేర్షియన్, గ్రీకులు మరియు అసీరియన్ పాలనలోనికి పడిపోయారు మరియు జూడాస్, మకబీస్ నాయకత్వంలో ప్రజలు రాజకీయంగా ప్రతిఘటించారు. పాత ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ కాలం తరువాత ఇశ్రాయేల్ దేశం రోమన్ ఆధిపత్యంలోనికి ప్రవేశించింది. ఈ రోజులలో దేవుడు మౌనంగా ఉండిపోయారు. ప్రవచనాలు లేదు, అద్భుతాలు లేవు, దేవుని దేవదూతల దర్శనాలు లేవు. చివరగా యేసు జననంతో అతను దేవుని కుమారుడని రాజు చేస్తూ ఆ నిశ్శబ్దం బద్దలైంది. యేసు మెస్సయ్య ధర్మష్టంగా జీవించు, సత్యాన్ని బోధించు మరియు అద్భుతాలు చేశారు. ఆయన శిలువపై మరణించడం ద్వారా దేవుని ప్రేమ యొక్క పరిపూర్ణతను మనకు వెల్లడించారు. యేసయ్య తన శరీరము ద్వారా పాపాలకు ప్రైస్ చెల్లించాడు. అతడు సమాధిలో ఉంచబడ్డాడు. కానీ 3 రోజుల తర్వాత తిరిగి లేచి పాపము మరియు మరణాన్ని ఓటించాడు.
యేసుమెస్సయ్య శిష్యులు దేవుని సువార్తను బోధిస్తూ ప్రపంచమంతటా తిరిగి అన్ని జాతులను మార్చేశారు. ఇప్పుడు మనం ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో భాగమయ్యాము. యేసయ్య జీవించే వారికి, చనిపోయిన వారికి తీర్పు చెప్పటానికి మళ్ళీ వచ్చే వరకు ఈ పరిచర్యను చేయటానికి ఉన్నటువంటి బాధ్యత మనపై ఉంటుంది. థ్యాంక్ యూ.